హుజూర్ నగర్ ను రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ హాల్ అభివృద్ది పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. టౌన్ హాల్ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించామని చెప్పారు. మేళ్ల చెరువు జాతర కోసం ఎస్డీఎఫ్ నిధుల నుండి ₹1 కోటి మంజూరు చేశామన్నారు మంత్రి ఉత్తమ్. ఆ తర్వాత రామస్వామి గట్టు సమీపంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. అలాగే క్రిస్టియన్ మైనారిటీల శ్మశాన వాటిక స్థలం కేటాయింపుపై ఆరా తీశారు. అనంతరం బార్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బహుశా హుజూర్ నగర్ పట్టణ చరిత్రలో ఇంత తక్కువ వ్యవధిలో చేసింది గతంలో ఎప్పుడు ఉండకపోయింది. ఒకటి, గుట్టకాడ 2016 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ పూర్తి చేయడానికి 70 కోట్లు మంజూరు చేసి ఒక కాంట్రాక్టర్ నియమించి వారిని పనులు వేగవంతంగా మొదలుపెట్టమని చెప్పారు. అందుకోసం ఉన్న బోర్లు ఫ్లషింగ్ చేయించండి, ఉన్న సిస్టమ్ ని మెరుగుపరచండి, మీకు డ్రింకింగ్ వాటర్ కి కూడా కొన్ని నిధులు కేటాయిస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. హాస్పిటల్ కూడా 2,20,00,000తో వేరే సామాగ్రితో కాకుండా మ్యాన్ పవర్ కూడా నింపుతూ 2,20,00,000తో ఒక సిటీ స్కాన్ మిషన్ కూడా, అప్పుడు ఎవరు సిటీ స్కాన్ కి బయటికి పోవాల్సిన లేదు, దానికి కూడా రాజలక్ష్మి గారు చెప్పి ఇప్పుడు మంజూరు ఒక అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. హుజూర్ నగర్ ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళ ప్రముఖ పౌరులతో కూడా వేయడం జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఇష్యూలో కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కూడా కమిటీ వేయడం జరిగింది. అన్ని విషయాల్లో ఒక 4 సంప్రదించి ప్రజాస్వామ్య పద్ధతిగా ముందుకు పోతాము.